నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తడి వ్యర్థాలతో ఇంటి వద్దనే హోమ్ కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని అలవర్చుకోండి. మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు. కార్తీక మాస పంచారామ యాత్రకు ప్రత్యేక బస్ సేవలు. ఆర్టీసీ డిఎం రాజశేఖర్. నిరంతర సేవా అభిలాషి తెలుగుదేశం పార్టీ వీరాభిమాని పాటిబండ్ల నరేంద్రనాథ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్. శ్రమయే పెట్టుబడిగా అనుకున్న లక్ష్యాలు సాధించి విద్యాబుద్ధులు నేర్పిన ఊరిపై మమకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఫలితం ఆశించకుండా చేసిన పరోపకారి పాటిబండ్ల నరేంద్రనాథ్ అని భౌతికంగా ఆయన లేకపోయినా అభిమానుల హృదయాల్లో చిరంజీవిగా ఉంటారని నరేంద్రనాథ్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తమ అభిప్రాయాలను సభికులతో పంచుకున్నారు. స్థానిక చిన్నరావూరులోని వాసిరెడ్డివారి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం తెనాలి పట్టణానికి సుపరిచితులైన తెలుగుదేశం పార్టీ వీరాభిమాని వితరణశీలి పాటిబండ్ల సురేంద్రనాథ్ 60వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని స్కూల్ ప్రాంగణంలో ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్, మాజీ మంత్రిని నన్నపని రాజకుమారి తదితర కుటుంబ సభ్యుల అభిమాన సమక్షంలో ఘనంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాటిబండ్ల నరేంద్రనాథ్ సేవానిరతిని, విశిష్ట వ్యక్తిత్వాన్ని సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి వ్యాపారవేత్తగా ఎదిగిన తెనాలి ప్రాంతంపై ఉన్న మక్కువతో ఆయన ఈ ప్రాంతానికి అందించిన సేవలను భక్తులు తమ ప్రసంగాల్లో వివరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విలక్షణమైన ఆలోచన విధానం, పార్టీ పట్ల అంకితభావం, కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంలో బాధ్యతాయుతమైన విధానం అన్నీ కలిసి సమాజానికి తానేదో చేయాలన్న సంకల్పంతో జీవించిన మహామనిషి నరేంద్రనాథ్ అని నివాళులర్పించారు. ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ పొన్నూరు ప్రాంతానికి చెందిన వాడైన తెలాని ప్రాంతంలో విలువైన సేవలు అందించిన మహామనిషి, తనకు అత్యంత ఆప్తుడు నరేంద్రనాథ్ అని మనుషులు భౌతికంగా లేకపోయినా వారు చేసిన మంచి పనులు పదిలంగా మనసులో ఉంటాయని నివాళులర్పించారు. మహిళా కమిషనర్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ జనన మరణ జీవన గమనంలో మరణం తర్వాత కూడా మనుషుల్లో నిలిచిపోయేవారు కొందరే ఉంటారని, ఆ కొందరిలో నరేంద్రనాథ్ ఒకరిని ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఇదే క్రమంలో ఇటీవల మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన స్కూల్ ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, జయంత్ బాబు, నరేంద్రనాథ్ కుటుంబ సభ్యులు అన్నపూర్ణ, హర్షవర్ధిని, నందిని, శ్రీహర్ష, మౌనిక, రవీంద్ర, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. జనం మనిషి, మన మనిషి, మనందరి మనిషి. తను ఆలోచన విధానం కూడా చాలా విలక్షణం. ఈ తెనాలి పట్టణంలో నాకు లేదు, నేను బాధతో ఉన్నాను, నాకు ఆకలిగా ఉందంటే శ్రద్ధించిన మనిషి ఎంతోమందికి పేర్లు చెప్పాల్సిన అవసరం. చేసిన ప్రతి సహాయం నాకు చెప్పేవాడు, ఎవరు చెప్పేవాడు కాదు. ఎందుకంటే అది నాకు ఉపయోగపడాలి. నేను వేరే రకంగా నేను సేవ చేశాను, సహాయం చేశాను చెప్తే ఏదో గొప్పగా ఉంటుంది అది కాదు. ఆ సేవ అనేది, ఆ సహాయం అనేది అది నాకు ఉపయోగపడాలి, ప్రతి అంగుళం నాకు ఉపయోగపడాలి అని చెప్పి తండ్రి దగ్గర తనలాగానే హర్ష అంతే శ్రీహర్ష, అదే ప్రేమ, అదే వాత్సల్యం, అదే గౌరవం. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మనిషి గురించి ఇంకొక మనిషి యొక్క మనసులోకి స్థిరమైనటువంటి అభిప్రాయం, గౌరవాన్ని, ప్రేమని, వాత్సల్యాన్ని పెంచాలంటే ఆ వ్యక్తి గురించి చెప్తేనే, మంచి వ్యక్తి అని చెప్తేనే కదా మనకి ఆ ఇంట్లో గౌరవం. ఆ రకమైనటువంటి గౌరవం నేను ఎప్పుడు వచ్చినా, ఏ రకంగా వచ్చినా నన్ను ఆ రకమైనటువంటి ప్రేమ, వాత్సల్యం, తనకంటే ఎక్కువగా చూడాలి తను అని చెప్పే భావన కలగజేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి, ఎవరికి చాలా తక్కువ మంది ఉంటారు ఆయన్ని గౌరవించుకోవటం వల్ల అందరూ కూడా దగ్గర అవటం రకరకాలుగా. మరి లోకేష్ కూడా ఈ కుటుంబం అంటే చాలా ఇష్టం, అత్యంత గౌరవంగా సాంబా లోకేష్. అదేవిధంగా అందరూ ఇప్పుడు కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు చదువుకుని పాఠశాల అని చెప్పి పాఠశాల గుర్తుపెట్టుకొని చేయటం, అంతేకాకుండా ఇక్కడ ఒక్క పాఠశాల అనే కాదు నేను చెప్పేది. ఈ ప్రాంతంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా అధికారం ఉన్నా లేకపోయినా తన వంతుగా ఉండి నిలబడి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. అలాగే ఒక కుటుంబాన్ని, ఒక ఫ్యామిలీ మ్యాన్గా కుటుంబం, పిల్లలు వాళ్ళని చక్కగా వాళ్ళకి తెలియజెప్పడం కానీ, వాళ్ళకి చదివించడం కానీ, కుటుంబాల గురించి చెప్పడం కానీ,
లేకపోతే మాబోటి వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే ఇదిగో వీళ్ళు ఫలానా ఫలానా అని చెప్పడం కానీ వాళ్ళ విలువను తెలియజేయడంలో నరేంద్ర అందరికీ మార్గదర్శకుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనిషి మన మధ్య లేకపోయినా మనిషితో అనుబంధాలు అనేది శాశ్వతం. కాబట్టి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ ఆ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, నరేంద్ర మరి ఆయన ఈ తెనాలి పట్టణంలో మా ఊరి వాడైనా కూడా అక్కడికంటే ఇక్కడ ఈ ఊళ్ళో ఆయన ఎక్కువ సేవ చేయటం జరిగింది. తెనాల్లో క్రియాశీలకంగా ఉండటం కానీ చేయటం కానీ ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఏ అవసరం వచ్చినా కూడా ఆయన ఎక్కడైనా ఏమన్నా అవనండి, మరి ఈ ప్రాంతంలో చిరావూరు ప్రాంతంలో ఎవరన్నా ఉండి ఇదిగో మాకు అవసరం ఉందంటే తక్షణమే స్పందించి చేసిన మనస్తత్వం చేసిన వాడు నరేంద్ర. మరి అటువంటి నరేంద్ర ఇది మన మధ్య లేకపోవడం అనేది 3 సంవత్సరాల నుంచి చనిపోయి ఆయన ఇప్పుడు మన గుండెల్లో చిరస్మరణీయుడు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ స్కూల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, ఈ వేదిక మీదుగా నరేంద్రతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక మంచి వ్యక్తులు పోయినప్పుడు ఖచ్చితంగా నివాళులు అర్పించడం అనేది నిజమైన నివాళి కన్నీటితో చేస్తాం మనం. అయితే నరేంద్ర గారు ఆయన ఎగిసిపడ్డ కెరటం కాదు, పడి లేచిన కెరటం. అటువంటి వ్యక్తులు మనకు అరుదుగా ఉంటారు. అంతేకాకుండా నేను కష్టపడ్డాను, నేను బాధలు పడ్డాను, నా బిడ్డలు బాధపడకూడదు అని చెప్పిన ప్రయోజకులు చేసినా ఆ తండ్రి బాటలో నడిచే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా నడుస్తున్నటువంటి బిడ్డల్ని కోడళ్ళు అదే కూతురు మాట్లాడతారు తండ్రి గురించి, లేకపోతే ఫ్రెండ్స్ పిలిచారు కాబట్టి మేము మాట్లాడతాం మంచివాడు చాలా ఇంద్రుడు చంద్రుడు అని, లేదా కొడుకులు మాట్లాడతారు మా నాన్న మంచాడని. కోడళ్ళు మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కుటుంబ వ్యవస్థ, అలాగే ఆయన ఉన్నటువంటి సంఘసేవా కార్యక్రమం, ఆయన నడిచినటువంటి నడవడి, ఇటువంటి మంచి అటు ఇటు కూర్చున్నటువంటి వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ కలవడం, ఇదంతా కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అందుకోసం ఘనమైన నివాళి అర్పించి నేను సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్ 4-5 years గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు ద స్కూల్స్. కానీ ఆయన 15 నెలల క్రితం అంటే 2004-2005 సంవత్సరానే ఆయన ఈ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఈ స్కూల్లో ఉండే ప్రతి స్టూడెంట్కి యూనిఫామ్ కానించి, స్కూల్ బ్యాగ్ కానించి, బుక్స్ కానించి, చిన్న చిన్న వస్తువులు పెన్సిల్, స్కేల్, రబ్బర్, లైక్ ఎరేజర్, షార్ప్నర్, అన్ని స్కేల్తో పాటు అన్ని ఆయన సొంతంగా హీ మేడ్ ష్యూర్ ఆల్ ది కిడ్స్ ఆర్ రిసీవింగ్ ఇట్. ప్రతి పిల్ల, ప్రతి పాప, ప్రతి స్టూడెంట్కి అందుతుందా లేదా అని ఆయన హీ మేడ్ ష్యూర్ దట్ ఇట్ హ్యాపెన్స్. దాని తర్వాత ఎవరైతే ప్రతి క్లాస్లో 30 మంది క్లాస్లో ఉంటే తక్కువగా చదివే ఒక 5 పిల్లలు తీసుకొని సాయంత్రం మళ్ళీ స్పెషల్గా వాళ్ళకి ట్యూషన్స్ ఇచ్చి ఆ ట్యూషన్స్ ద్వారా ఆ 5గురు ఈ 30 మందితో కోపప్ అయ్యేలాగా చేశారు. ఈ స్కూల్ని మళ్ళీ ఓ 2-3 ఏళ్ళ తర్వాత మాడిఫై చేసి దీన్ని ఇంకా పైన కూడా కన్స్ట్రక్ట్ చేసి ఒక ప్యాషన్తో పనిచేశారు ఈ స్కూల్కి. దాని తర్వాత ఇంకా మంచలంచలుగా ఎదుగుతూ 4 ఏళ్ళ తర్వాత హర్ష గార్డెన్స్ అనే ఒక కన్వెన్షన్ సెంటర్ కన్స్ట్రక్ట్ చేస్తాం జరిగింది చెన్నైలో. 3 ఏళ్ళ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత పబ్లిక్ యూసేజ్కి వచ్చింది. సో ఆయన ఏదైతే 1992న హర్ష లెదర్స్ స్థాపించారు 25,000తో, ఈరోజు ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ లెదర్ ఎక్స్పోర్ట్ కంపెనీగా మారింది. ఇంటి నుండి వచ్చే తడి చెత్తను ఇంటి వద్దనే హోమ్ కంపోస్ట్ గా మార్చుకోవడం ద్వారా పెరటి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, పొడి చెత్తను పురపాలక సంఘ శానిటేషన్ సిబ్బందికి అందించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని 7-8 వార్డుల పరిధిలో ఎంపిక చేసిన అపార్ట్మెంట్ ప్రాంగణంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో తడి చెత్తను హోమ్ కంపోస్ట్ గా తయారు చేసే విధానంపై ఆ ప్రాంత మహిళలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడుబేన రాధిక మాట్లాడుతూ ఇంట్లోని వ్యర్థాలను, ముఖ్యంగా తడి వ్యర్థాల ద్వారా ఇంటి వద్దనే ఎరువు తయారు చేసుకుని మొక్కల పెంపకానికి వినియోగించవలసిందిగా తెలియజేశారు. కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘ పరిధిలో శానిటేషన్ వ్యర్థాల ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకునే విధానం బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. మన ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తలో తడి చెత్తను అక్కడే కంపోస్ట్గా తయారు చేయడంలో భాగంగా ఒక చిన్న ప్రణాళిక మన మున్సిపల్ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేస్తాం. సో ఈరోజు ఈ ప్రాక్టీసెస్ని గౌరవ చైర్పర్సన్ గారి వార్డులో 8th వార్డులో ఈ సిరి హైట్స్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేస్తాం. దీనికి ఇందులో 21 ప్లాట్స్ ఉన్నాయి. వాళ్ళందరితో మాట్లాడడం తడి చెత్త మాకే ఇవ్వాలని చెప్పి అక్కడే ఒక
ఒక డబ్బాలు మేమే ప్రొవైడ్ చేస్తాం. అదే హౌస్ హోల్డ్కి కూడా సాగ్రిగేషన్ కోసం డబ్బాలు ప్రొవైడ్ చేస్తాం. ఎలా చేయాలని దానిపైన మాకున్నటువంటి నగర దీపికాస్ అండ్ వార్డ్ శానిటేషన్ సెక్రటరీస్ అట్లాగే ఇన్న వాచ్మెన్ వాళ్ళందరికీ చెప్పాం. సో దీన్ని మేము 15 days ట్రయల్ బేస్డ్గా తీసుకొని ఎరువు తయారు చేసి వాళ్ళకి చూపించగలిగితే సో వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువును వాళ్ళే తయారు చేసుకుంటారు. సో ట్రయల్ బేస్డ్గా దీన్ని సక్సెస్ చేయాలని మా శానిటేషన్ డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించాం. మాకు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు దీన్ని మానిటర్ చేయమని చెప్పి బాధ్యత అప్పగించాం. సో ఈ విధంగా ఈ సక్సెస్ అయితే అన్ని అపార్ట్మెంట్స్కి, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్టల్స్కి, అలాగే మిడ్ డే మీల్ నడుస్తున్నటువంటి స్కూల్స్కి, తర్వాత హౌస్ హోల్డ్స్కి ఒక క్రమ పద్ధతిలో దీనిని విస్తరించాలని అనుకుంటున్నాం. సో ఆ రకంగా మేము ఏర్పాటు చేస్తాం. ప్రజలు కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సొంతంగా మన ఇంట్లోనే చెట్లకి ఎరువుని తయారు చేసే విధానం మన కమిషనర్ గారు అంతా వివరించారు కాబట్టి ప్రతి అపార్ట్మెంట్ కాడ మనం ఇంట్లోనే స్వయంగా మన చేతితో మనం ఎరువుని తయారు చేసుకునే విధంగా చెట్లకి మనం వేసుకునే విధంగా చేసుకోమని కోరుతున్నాను. అలానే ప్రజలు ఇక్కడ చెప్పేది, ఇక్కడ 8వ వార్డులోని అపార్ట్మెంట్లోని ఈ రోజున ఫస్ట్ రోజు ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలానే మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ చేసి ఈ ఎరువుని మన చెట్లకు ఉపయోగించుకునేలాగా చేయాలని కోరుకుంటున్నాను. కార్తీక మాస సందర్భంగా పుణ్యక్షేత్ర సందర్శనానికి తెనాలి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలోని తమ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎం రాజశేఖర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ద్వారా పంచారామలకు ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక బస్సు బయలుదేరుతుందని తెలిపారు. అదేవిధంగా శ్రీశైల దర్శనం బస్ ద్వారా ఒకే రోజు ఆగంటి, మహానంది, శ్రీశైలం 3 పుణ్యక్షేత్రాలు దర్శించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయ్యప్పల కోసం ప్రత్యేక లగ్జరీ బస్సులు ఉన్నట్లు బుకింగ్ విధానం తెలిపారు. అపార్ట్మెంట్, కాలనీ, గ్రామం ఇలా బస్ సిట్టింగ్ కు సరిపడ భక్తులు ఒకే ప్రాంతం ఉంటే ఆర్టీసీని సంప్రదిస్తే పుణ్యక్షేత్ర దర్శనం కోసం వారున్న ప్రాంతానికి బస్ పంపిస్తామని, మరలా అదే ప్రాంతంలో యాత్ర పూర్తి చేసిన తర్వాత దింపడం జరుగుతుందన్నారు. కార్తీక మాసంలో భక్తుల యాత్ర నిమిత్తం ఆర్టీసీ సేవలు వినియోగించుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేట్లు కూడా గత సంవత్సరం ఉన్న రేట్లకే బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఆగస్టులో ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా తెనాలి డిపో ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోరిక మీదట త్రిశైవ దర్శిని అంటే యాగంటి, మహానంది, శ్రీశైలం అది కూడా ఒకే రోజులో చేసుకుంటే చాలా పుణ్యం. కాబట్టి ఆ యాత్రను కూడా మన తెనాలి డిపో త్రిశైవ దర్శిని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎవరైనా 25-30 మంది కనుక మీ అపార్ట్మెంట్ కానీ, మీ విలేజ్ కానీ, మీ ఊరోళ్ళు ఉంటే మన బస్సు మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని మరలా మీ గమ్యస్థానాన్ని ఏదైతే ఉంటుందో మీ ఇంటి దగ్గర మళ్ళా చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే పాత సంవత్సరంలాగే ₹1 కూడా పెంచకుండా మా పంచారామాలకి ఆల్ట్రా డిలక్స్ ₹1150, అదేవిధంగా సూపర్ లగ్జరీకి ₹1200 మాత్రమే. అదేవిధంగా ఈ కార్తీక మాసం సందర్భంగా చాలామంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు. వారి కోసం కూడా మన ఏపీఎస్ఆర్టీసీ ఈ సీజన్లో అయ్యప్ప భక్తులకి అయ్యప్ప స్వామి వెళ్ళే దానికి ఇందిరా ఏసీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ కానీ, కొత్త ఆల్ట్రా డీలక్స్ కానీ అద్దె ప్రాతిపదికన ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా అయ్యప్ప భక్తులు కానీ, గురుస్వాములు కానీ వినియోగించుకోండి. అదేవిధంగా గురుస్వాములకి ఏదైనా బస్సు బుక్ చేసినట్లయితే మీకు వంట వాళ్ళు ఇద్దరు, గురుస్వాములు ఇద్దరు, చిన్న పిల్లలిద్దరిని ఫ్రీగా ఆ బస్సుతో పాటు ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా గురుస్వాములు, అయ్యప్ప స్వాములు అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఒకటే, మన ఆర్టీసీ ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఒక ముందడుగేస్తా మంచి ప్రజల మన్నన పొందుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో పంచారామాల్లో కానీ, శ్రీశైవ దర్శిని కానీ, అదే అయ్యప్ప స్వామి భక్తులకి స్పెషల్ బస్సులు ఇస్తున్నా కూడా మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మనం ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి శ్రీశక్తి అనే స్కీమ్ని మహిళా ప్యాసింజర్లందరికీ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో మనం ఎక్కడ ఎటువంటి ఫెయిల్ అవ్వకుండా మంచిగా నడవటం జరుగుతుంది. కార్తీక మాసం సందర్భంగా డిపోలో ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 8 గంటలకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సందర్భించి పాంప్లెట్స్ వేయడం జరిగింది. అవన్నీ డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నవి. అదేవిధంగా బ్యానర్లు కూడా శివాలయం సెంటర్లో, దేవాలయాల దగ్గర మేము ఏర్పాటు చేస్తాము. వాటిని చూసుకొని మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయవచ్చు. తప్పనిసరిగా ఈ యొక్క పంచారామాలు కానివ్వండి, త్రిక్షైవ క్షేత్రాన్ని కానీ దర్శించుకొని భక్తులు
ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. కార్తీక మాస ఆరంభ ప్రాధాన్యత క్రమంలో పంచాక్షరి నామ సంకీర్తనతో శైవాలయాల్లో భక్తులు భక్త సులభుడైన శివానుగ్రహం కోసం తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. స్థానిక గంగారమ్మపేటలో వెంచేసి ఉన్న పరశురామ ప్రతిష్టమైన శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అభిషేక పూజలలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో రమణకుమారి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించారు. ఈవో రమణకుమారి మాట్లాడుతూ కార్తీక మాసం ప్రారంభం కావడంతో స్వామి సేవకు భక్తులు తరలి వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్తీక మాస ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఆలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని, అభిషేక పూజలు జరుపుకోదలిచిన వారు వారి కనువైన సమయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా శివమాలాధారులు మాలలు ధరించి కార్యక్రమాన్ని ఆలయంలో స్వామి సన్నిధానంలో నిర్వహించారు. కార్తీక మాసం శుభారంభం అయినది. ఈరోజు అధిక సంఖ్యలోనే భక్తులు ఉదయం 5 గంటల నుంచే విచ్చేసి స్వామివారి అభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగానే అధిక సంఖ్యలో వచ్చేటువంటి భక్తుల నిమిత్తం క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా భక్తులకు కూడా మంచినీటి సదుపాయం, ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అందరూ కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో స్వామివారి అభిషేకము జరిపించుకోవటం జరుగుతుంది. రాబోయేటువంటి దేవస్థానంలో కార్తీక మాసం యొక్క పర్వదినాలైనటువంటి 4 సోమవారాలు, కార్తీక పౌర్ణమి, నాగుల చవితి కూడా రాబోయేటువంటి అధిక సంఖ్యలో భక్తులను దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉన్నాము. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలను కూడా కోరి ఉన్నాము. ప్రత్యేకంగాను మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు మరియు పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహాయ సహకారాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. వారు కూడా వచ్చేటువంటి సోమవారాలు, నాగుల చవితి, కార్తీక పౌర్ణమి కూడా వారి యొక్క సేవలను అందిస్తానని తెలియజేసి ఉన్నారు. కాబట్టి దేవస్థానానికి విచ్చేసేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో పూజలు జరిపించుకునే విధంగా ఏర్పాటు చేసి ఉన్నాము. తెనాలి పట్టణంలోని సీఎం కాలనీలో ఈ నెల 20వ తేదీన రెహమాన్ అనే ఆటో డ్రైవర్ మరియు అతని కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన నిందితులను అదుపులో తీసుకున్నట్లు తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. బాధితుడు షేక్ రెహమాన్ ఫిర్యాదు మేరకు కేసు పూర్వపరాలను అదుపులోకి తీసుకున్న ముద్దాయిల వివరాలను బుధవారం సిఐ సాంబశివరావు మీడియాకు వివరించారు. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం రాఘవ అనే కుర్రాన్ని గంజాయి బ్యాచ్ షేక్ అబ్దుల్ రెహమాన్, అతని అనుచరులు గరిక నాంచారయ్య, షేక్ ఆరిఫ్, మువా తిరుపతి ఈ నలుగురు రాఘవను ఒంటరిని చేసి కొడుతున్న క్రమంలో ఆ ప్రాంతంలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ షేక్ రెహమాన్ వారిని అడ్డుకొని రాఘవను వారి నుండి విడిపించి దాడి చేస్తున్న నలుగురిని మందలించే ప్రయత్నం చేయగా వారు ఆ ఆటో డ్రైవర్ను ప్రతిఘటించారు. ఇది గమనించిన ఆటో డ్రైవర్ రెహమాన్ భార్య ఫాతిమా, రెహమాన్ పిల్లలు వచ్చి రెహమాన్ను ఆ గొడవ నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. ఆటో డ్రైవర్ అబ్దుల్ రెహమాన్ అందరిలో అవమానించాడనే అతనిపై కక్ష పెంచుకున్న గంజాయి బ్యాచ్ ఆ నలుగురు ఒక పథకం ప్రకారం 20వ తేదీన రాత్రి సమయంలో మద్యం సేవించిన మత్తులో ఆటో డ్రైవర్ రెహమాన్ ఇంటికి వెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది గమనించిన ఆ ప్రాంత వాసులు ప్రతిఘటించడంతో ఆ బ్యాచ్ నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటికే వారు చేసిన దాడి వల్ల తలకు తీవ్ర గాయంతో రక్తసిక్తమై ఉన్న ఆటో డ్రైవర్ రెహమాన్ను ఆ ప్రాంత వాసులు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యశాలలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ఉదాహరించిన నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సిఐ ఎస్ సాంబశివరావు మీడియాకు వివరించారు. ఈ దర్యాప్తులో తేలింది ఏంటంటే ఆ రోజు 19వ తారీఖు అవమానంగా ఫీల్ అయింది. దాన్ని బాగా మనసులో పెట్టుకొని వీళ్ళు మద్యం బాగా తాగుతూ ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి కక్షతో, చంపేయాలన్నటువంటి కక్షతో ఆయుధాలు, బీరుబాట్లు సమకూర్చుకొని దాడి చేశారని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ముద్దాయిల్లో ఒక నలుగురిని ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు హాజరుపెట్టడం అనేది జరుగుతుంది. ఇంకా 3 ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళ కోసం టీమ్స్ పంపించున్నాం. సో ఇందులో ఏమంటే గమనించాల్సింది, సీఎం కాలనీలో కొద్దిగా నిన్న పేరెంట్స్ని, తర్వాత సీఎం కాలనీలో మేము విజిట్ చేసిన తర్వాత గమనించింది ఏంటంటే పేరెంటింగ్ ల్యాబ్స్ అనేది 100% ఉంది. చాలామంది పిల్లలు, ఈవెన్ మైనర్ పిల్లలు కూడా ధూమపానం, మద్యపానానికి బాగా అలవాటైపోతూ ఉన్నారు. ఇందులో కూడా ఈ నేరం చేయడానికి ముందు వాళ్ళు బీరు చక్కగా మందు తీసుకొని మద్యం మత్తులో ఇంటిపైన దాడి చేయడం అనేది జరిగింది. పేరెంట్స్ నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చెబుతుంది, మా పిల్లలు మా కంట్రోల్లో లేకుండా పోతున్నారు సార్, కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. సో ఇది కూడా త్వరలోనే ప్లాన్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ కేసులో మొదటి ముద్ద ఎవరైతే ఉన్నారో అబ్దుల్ రెహమాన్ మీద గతంలో 5 కేసులు ఉన్నాయి. అందులో 3 NDPS కేసులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో గమలు ఇన్సిడెంట్ జరగానే
గంజాయి మత్తులో దాడి అని సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయింది. సో ఈ కేసు దర్యాప్తులో మాకు తెలియదు ఏంటంటే గంజాయి అనేది వాళ్ళు సేవించడం అనేది జరగలేదు. ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా మద్యం సేవించి మద్యం మత్తులో ఈ నేరం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దయచేసి సోషల్ మీడియాలో ఎవరైనా వైరల్ చేస్తున్నారే, వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంది, గంజాయి సేవించున్నారనేది ఎవిడెన్స్ ఉంటే వస్తే మేము పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా విట్నెస్గా చేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అది కూడా గమనించాలని కోరుతూ ఉన్నాం. ఈ ముద్దాయిల్ని అరెస్ట్ అయినటువంటి ముద్దాయిల్ని ఇప్పుడు గౌరవ కోర్టు గారి ముందు హాజరుపెట్టడం అనేది జరుగుతుంది. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను ఛార్జీ తీసుకున్న రోజు నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ ఏరియాలలో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు జరిగిన, ముఖ్యంగా ఈ గంజాయికి సంబంధించి ఎక్కడైనా ఆనవాళ్ళు ఉంటే దయచేసి మాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి. మీ పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా అభ్యర్థిస్తున్నాం, ఎక్కడైనా గంజాయి అనేది ఆనవాళ్ళు మీ దృష్టిలో ఉంటే తప్పనిసరిగా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. ఆ గంజాయి అనేది ఈ తెనాలి పట్టణం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపం ఆపేసి అసలు గంజాయి అనే పాత్ర గంజాయి మొత్తులో నేరం జరుగుతుంది అనేటువంటిది ఈ తెనాలి పట్టణం లేకుండా చేస్తామని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తామన్నాం. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు చేసిన నిరంతర పోరాటం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిఎస్సిపై తొలి సంతకం చేయటం జరిగిందని, తెనాలి పట్టణంలో నూతన డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల్లో అత్యధిక మంది మహిళలే ఉండటం ఒక శుభపరిణామని యూటీఎఫ్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు అన్నారు. యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పాఠశాలలో మెగా డిఎస్సిలో విజేతలై ఉపాధ్యాయ వృత్తిలోకి చేరిన 68 మంది ఉపాధ్యాయులకు సేవా పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సి నిర్వహణపై తొలి సంతకం చేయడం వెనుక యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల పోరాటం ఉందని అన్నారు. తెనాలి పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో ఎంపికైన 68 మంది ఉపాధ్యాయుల్లో 52 మంది మహిళలకు అవకాశం లభించడం అభినందనీయమని అన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ, అనేక మార్పులు ప్రాథమిక విద్యారంగంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరిన వారు మెరుగైన లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు షకీలా బేగం, సాంబశివరావు, పట్టణ అధ్యక్షులు పి సౌజన్య, ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా, కె సుందర్రావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. జరిగిన డిఎస్సి పరీక్షలో 16,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రధానంగా తెనాలి పురపాలక సంఘం మున్సిపాలిటీకి సంబంధించి 68 మంది ఉపాధ్యాయులు ఇక్కడ అలాట్ చేయబడ్డారు. వాళ్ళల్లో 67 మంది హెచ్జిటీలు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఒకళ్ళు స్కూల్ అసిస్టెంట్. ఇందులో 68 మందిలో 52 మంది మహిళా ఉపాధ్యాయులు ఉండటం చాలా గొప్ప విషయం, సంతోషకరం. మొత్తం ఈ ఉపాధ్యాయులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిఎస్సి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేశారు. తొలి సంతకం చేయటానికి, రాజకీయ ఎజెండాలో తీసుకురావడానికి మేము అనేక ఉద్యమాలు కొనసాగించాం. శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలను కానీ, ఉపాధ్యాయ సంఘాలుగా యూటీఎఫ్ లాంటి సంఘాలు కానీ మేము చేయబట్టే అది రాజకీయ ఎజెండా మారి తొలి సంతకం ఆయన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఈరోజు ఈ డిఎస్సి అనేది జరిగింది. కానీ తీవ్రమైనటువంటి పోటీ, సుమారు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ డిఎస్సి రాశారు. ఆ పోటీలో వీళ్ళు విజయం సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మొత్తం ప్రాథమిక విద్యారంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అట్లాంటి ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి యువరక్తం వచ్చి చేరింది. వీళ్ళందరూ కూడా ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి, చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా కోరుతూ ఉన్నాం. పాలకులు లేదు ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారం చేయటం ఒక భాగమైతే, రెండవది బోధనకి ఎక్కువ అవకాశం ఇచ్చేటట్లుగా బోధనేతర పనులు లేకుండా చూడాలని చెప్పేసి మేము పదే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైల్వే స్టేషన్ను అత్యున్నత ప్రమాణాలతో ఆధునీకరించాలనే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేసేందుకు సహకారం అందించడం శుభపరిణామని స్టేషన్ మేనేజర్ జీవి రమణ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి రైల్వే స్టేషన్లో బుధవారం వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడంలో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి కార్యాచరణలో భాగంగా సీనియర్ డివిజనల్ ఇంజనీర్ బి శ్రీనివాస్, రైల్వే ప్రయాణికులు, పట్టణ ప్రజలు, వివిధ రాజకీయ పక్షాలతో
అమృత్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వివిధ అభివృద్ధి అంశాల సాధనకు అర్జీలు సమర్పించారు. పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాల ద్వారా స్టేషన్ అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. కార్యక్రమంలో డిఎంఓ2 డాక్టర్ చైతన్య, స్టేషన్ మేనేజర్ రమణ, వివిధ పార్టీల ప్రతినిధులు, స్టేషన్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ప్రయాణికుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడెక్కడో ప్యారిస్ ఉంది, ఆంధ్రాకే ప్యారిస్ అయిన మా తెనాలిలో మేము కూడా చాలా ఇష్టం. అలాంటి ప్రాముఖ్యం కలిగింది. అలాగే చిన్న తిరుపతి లాగా ఇక్కడ కూడా ఉంది. ఎప్పుడో గత శ్రీకృష్ణదేవరాయల గారు టైంలో ఏర్పాటు చేసిన శివాలయాలు ఇక్కడ ఉంది. అలాంటి మా ఊళ్ళో ఇలాంటి దానికి కూడా మీరు ప్రాధాన్యత ఇస్తారని సంతోషం. మళ్ళా సమస్యలకు వెళ్తున్నాం ముందు చెప్పుకున్నాం. అలాగే అదేవిధంగా రోజు మా అందరికి ఊరించి వందే భారత్ వందే భారత్ వందే భారత్, తెనాలికి వందే భారత్ లేదు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్దామంటే వందే భారత్ లేదు, తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్దామంటే వందే భారత్ లేదు. మా వాడు ఇక్కడ చాలా మంది ఉన్నారు, రాజస్థాన్ నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు. వాళ్ళకి వెళ్ళాలంటే ఏదైనా టైం వెళ్ళాలంటే ఒంగోలు లెక్కాలా లేకపోతే విజయవాడ లెక్కాలా. ఈ మధ్యలో ఎక్కడా లేదు. దాదాపుగా 5,000 మంది పైన వాడు వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేదు. ఆయన యొక్క విశ్వాసంతో భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకురావాలనే ఉద్దేశంతో పట్టుదలతో చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పకుండా భారతదేశానికి 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి మనమందరం ధన్యవాదాలు చెప్పాలా. ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, తెనాలి రైల్వే స్టేషన్లో రాత్రి 10 గంటలకు 12 గంటలకు బయలుదేరాలంటే ఇప్పుడు మన తెనాలి ఎక్కడ చూసినా కానీ గంజాయి మద్యం ఎక్కువైపోయింది. కాబట్టి ప్రతి ఆటోలో చూసే కొన్ని ఆటో వాళ్ళు చాలా మర్యాద మాట్లాడి మర్యాదగా తీసుకెళ్తున్నారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రాత్రి ప్రతి డ్రైవర్ పక్కన ఒక తాకేసిన ఒక పక్కన కూర్చుంటారు. ఆ బండి మీద వెళ్ళాలంటే లేడీస్ చాలా బాధపడుతున్నారు. ఒంటరిగా వెళ్ళి లేడీస్ రాత్రి పూట రావాలంటే చాలా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఒక పోలీసు పెట్టుకుని పోలీసులు వెళ్ళేటప్పుడు గేట్ వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, సీసీ కెమెరాలు ఆ గేట్ దగ్గర పెట్టాలని కోరుకుంటున్నాను. పినాకిని పోయిన తర్వాత మళ్ళా కృష్ణా దాకా ఒక బండి కూడా లేదు. కాబట్టి ఆ టైంలో ఒక ఎక్స్ప్రెస్ని విజయవాడ తిరుపతి అండ్ బ్యాక్ ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇంట్రడ్యూస్ చేయాలి. మనకి తమిళనాడులో చాలా హోలీ టెంపుల్స్ ఉన్నాయి, వేలాంగిణి చర్చ్ ఉంది, నాగూరు దర్గా ఉంది. వీటికి చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. దానికి పోవడానికి మనకి డైరెక్ట్ సౌకర్యం లేదు. మెడ్రాస్ పోయి సెంటర్లో దిగి మళ్ళా ఆటోలో పోయి ఎగ్మోర్ నుంచి వేరే ట్రైన్కి ఆ డెస్టినేషన్ చేరుకోవాల్సి వస్తుంది. కాబట్టి మధురైకి ఒక ఎక్స్ప్రెస్ని నైట్ 10కి విజయవాడ బయలుదేరేటట్టు ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇది బేసికల్గా పంచప్రాణని ఒక 5 కాన్సెప్ట్తో డిజైన్ చేసి పడింది. ఇది కూడా డిజైన్ చేసింది ఐడియా ఆఫ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ. దీని ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే మన 2047 కల్లా మన భారతదేశం డెవలప్ కంట్రీగా ఉండాలి. ఈ ప్రాసెస్లో మనందరూ మన సిటిజన్స్, మన కల్చరు, మన హెరిటేజ్ ప్రొటెక్ట్ చేసుకుంటా దీన్ని రైల్వేలో ఎలా తీసుకురావాలనే ప్రోగ్రామ్ మీద అమృత్ సంవాద్ ఇంటరాక్షన్ జరుగుతుంది ఈరోజు. ఈ రైల్వేలో బేసికల్గా ఈ స్టేషన్ డెవలప్మెంట్లో కానీ, స్టేషన్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ కానీ, ఇవి మన ఇంటర్నల్ లోకల్ హెరిటేజ్ అండ్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ డిజైన్ని మనం ఎలా వీళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ స్టేషన్ డిజైన్ కానీ ఫెసిలిటీస్ కానీ జరుగుతుంది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడర్న్ టెక్నాలజీని కూడా ఇండియాలో ఉన్న టెక్నాలజీతో ఇండియాలో ఉన్న టెక్నోక్రాట్స్ చేత డిజైన్ చేయడానికి ఈ యొక్క అమృత్ సంవాద్ ప్రోగ్రామ్ మన ఆల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఇండియన్ డెవలప్మెంట్ మెటీరియల్, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియన్ కార్మికులు కానీ, ఇండియన్ యొక్క టెక్నాలజికల్ ఇష్యూస్ కానీ అన్నీ మనయే హ్యాండిల్ చేసుకొని మనమే డెవలప్ చేసుకోవడానికి ఈ డిజైన్ చేసిన ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్ స్టేషన్లో ఫెసిలిటీస్ ఈక్వల్గా ఇవ్వడం కానీ అందరికీ సమాన అవకాశాలు కల్పించిన ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ మరియు ఆమె అనుచరులు తమకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా తమను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ బాధితులు మీడియా ముందుకొచ్చి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామంలో లైబ్రరీ కేర్ టేకర్ రావు రత్నరాణి గ్రామ పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు మంచినీటి సరఫరా చేసిన ఏపూరి సత్యనారాయణ, క్యాటరింగ్ ద్వారా ఆహారం సరఫరా చేసిన సుద్దపల్లి నల్లీలు కొలకలూరు గ్రామ పంచాయతీ ప్రతినిధుల ద్వారా తమకు రావాల్సిన బకాయిలను వివరిస్తూ గ్రామ సర్పంచ్ ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు.
ఇదిలా ఉండగా గ్రామ ఇన్ఛార్జ్ కార్యదర్శి డిప్యూటీ ఎంపీడీఓ వైవిడి ప్రసాద్ను మీడియా మిత్రులు వివరణ కోరగా ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వారు చేసిన సేవలకు బిల్లులుంటే గ్రామ పంచాయతీ ద్వారా చెల్లించడానికి వీలుంటుందని అన్నారు. తమపై ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీ సమస్యలపై గతంలో కూడా విచారణ చేశారని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా వచ్చిన వారు ఎక్కువ కాలం పనిచేయని విషయాన్ని వివరించారు. నా పేరు రావూరి రత్నరాణి అండి. నేను దళితవాడలో లైబ్రరీ కేర్ టేకర్గా పనిచేస్తున్నాను. 2004లో నాకు 8 మందికి టెండర్ బేస్ మీద నాకు జాబ్ ఇచ్చారు. అప్పుడు నుండి నేను చేసుకుంటూ వస్తుంటే 4 ప్రెసిడెంట్లు వచ్చి నాకు అంత మేలే చేశారు. కానీ ఈ 2023కి వచ్చి ప్రెసిడెంట్ అమ్మ అప్పటికి నాకు 6,000 అయితే నీకు 10,000 చేస్తున్నానని చెప్పి 10,000 చేసినట్లు చేసి నా చేత సంతకం పెట్టించుకొని నాకు 6,000 నీకు ఇచ్చేది, నాకు 4,000 ప్రతి నెల నాకు 4,000 ఇవ్వాల్సిందే అని చెప్పింది. నేను దానికి ఒప్పుకోలేదండి. నేను ఒప్పుకోలేదని తీసేస్తున్నాను నిన్నని చెప్పింది. తర్వాత నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, డిపిఓ గారి దగ్గరికి వెళ్ళాను, డిఎల్పిఓ గారి దగ్గరికి వెళ్ళాను. అందరూ నాకు ఆర్డర్ ఇచ్చారు, అమ్మ ఈసారి మీరు టెండర్ వేసుకోండి అని. అయితే ఇక్కడున్న సెక్రటరీ గారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 2025లో నాకు టెండర్ బేస్ మీద అజెండాలో పెడితే నేను ఒప్పుకోను, అస్సలు ఊరుకోను, ఆ అమ్మాయిని తీసేసేయమని తీసేసాను కదా, నీ ఇష్టం ఏందనేసి సెక్రటరీ గారి మీద పోట్లాడి ఏ సెక్రటరీ గారు వచ్చినా 1 నెల కన్నా ఎక్కువ ఉంచదు. అట్లా చేసి మాకెంత అన్యాయం చేసిందో. కానీ మీరు నాకు న్యాయం చేయాలని, ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలని, నాకు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ గారిని ప్రార్థించుచున్నాను. నా పేరు సుధపర్ణి అండి. మాది మసీద్ దగ్గర హోటల్లో క్యాటరింగ్ చేసుకుంటూ ఉంటాము. 2022లో డయేరియా వచ్చింది. డయేరియా వస్తే కృష్ణమోహన్ గారు, గుంటూరు కృష్ణమోహన్ అనే వ్యక్తి వచ్చి మాకు క్యాటరింగ్ కావాలి, మాకు ఫుడ్ సప్లై చేయాలని అడిగారు. ఫుడ్ సప్లై చేయాలని సరే చేస్తామని అలా 40 రోజులు చేసాము. 40 రోజులు చేసినాక రోజు కొంత ఎప్పుడో మధ్యలో కొంత అమౌంట్ ఇవ్వటం చేయటం అలా 1,50,000 దాకా ఇచ్చాడు. మేము 2,14,000 చేసాము. అలా చేసి మధ్యలో ఏం చేశారు, వచ్చి ఓచర్లు తీసుకెళ్లారు. గుంటూరు కృష్ణమోహన్ అన్న వ్యక్తి తీసుకెళ్ళి మా డబ్బులు అడిగితే ఇదిగో ఇస్తామని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు రూపాయి ఇవ్వట్లేదు. ఇంకా 64,000 రూపాయలు రావాలి. ఇంటికి వెళ్ళి రేత్రిపూట ఇల్లు ఏడ్చి ఎన్నిసార్లు ఏడ్చాను, నా పిల్లకి బాగలేదు, నాకు బాగాలేదని అంటున్నా కూడా అసలు తనకి జాలి దయాలేదు. ఇంట్లో ఉండి కూడా అబద్ధం ఆడిచ్చాడు. గుంటూరు కృష్ణమోహన్ సర్పంచ్ కింద ఉంటాడండి. మెయింటెనెన్స్ అంతా అతనిదేనండి, సర్పంచ్ గారిది ఏమీ లేదు. మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఎంతమంది ఇలా చేస్తాడు. నేను అన్నం పెట్టానండి, ఎప్పుడు లేదంటే అప్పుడు చాలా లేదన్నా కూడా నేను ఎక్కువ పెట్టిందని కూడా అడగట్లా. నా కష్టానికి ఇయ్యని అడుగుతున్నాను. నేను నాకు 64,000 రావాలండి. నేను ఈ విధంగా అన్నా ఇంకా ఎక్కువ రోజులు లేదంటున్నారు. ఇక్కడ ఎట్లా సాయపడతారని ఈ మీడియా ద్వారా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సాయం చేస్తారేమోనని చేయాలనుకుంటున్నాను. ఇలా వచ్చాను నేను. నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ, ఏపూరి వీర వెంకట సత్యనారాయణ. నేను వృత్తిరీత్యా ఆకుకూరల వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. 2022లో మా కొలకలూరు గ్రామానికి డయేరియా వచ్చింది. ఆ డయేరియా వచ్చిన సమయంలో నేను కొలకలూరు పంచాయతీ వారు జనసేన పార్టీ నాయకుడు గుంటూరు కృష్ణమోహన్, మన ఈవో గారు విద్యాసాగర్ గారు నా దగ్గరికి వచ్చి నాకు మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుకున్నారు. ఆ డయేరియా మొత్తం ప్రబలిన టైంలో, బాగా అస్తవ్యస్తంగా ఉన్న టైంలో నేను కొల్లూరు గ్రామ పంచాయతీకి 3,250 ట్యాంకీలు వాటర్ ఇచ్చానండి. అవి అర్ధరాత్రి 12ంటికి లేపినా కూడా లేచి వచ్చిన రోజులు చాలా ఉండే. అట్లు నాకు ట్యాంకీకి వచ్చి 200 రూపాయలు ఇస్తాము అని ఒప్పుకొని నేను 3,250 ట్యాంకీలకి 6,47,000 రూపాయలు రావాలి. దీనికి గాను నాకు 1,30,000 ఇచ్చారు. ఇప్పుడు నాకు 5,21,000 రావాలి. దీనికోసం అని చెప్పి ఇప్పుడు పలుమార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నా. దీనికోసం నాకు ప్రయోజనం లేకపోయేటప్పటికి గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడు పలుమార్లు పెట్టాను. 2 సార్లు కంప్లైంట్ పెడితే 2 సార్లు ఇదే ఇస్తామండి, మీకు తీసుకొస్తాము, వచ్చేస్తున్నాయి, ఇంకా ఎంబుక్ అవ్వలేదు, ఇలా కంప్లైంట్ చెప్పుకుంటూ వస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు సరైన న్యాయం చేస్తారని, మా బాధితులందరికీ సమన్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2022లో డయేరియా వచ్చినప్పుడు వాస్తవంగా మరి డ్రింకింగ్ వాటర్ కానీ ఇవి కానీ సప్లై చేశారు. వాటికి బిల్స్ కానీ ఇవి కానీ కొంత ఎంబుక్ రికార్డ్ అయిన విషయం తెలిసింది. రెండేంటంటే వాళ్ళు సప్లై చేసినట్టు ఏమైనా బిల్స్ కావాలి. మాకు బిల్స్ ఉంటే కనుక చేయాల్సింది పెండింగ్ ఉన్న బిల్స్ ఏంటనేవి మాకు తెలుస్తూ ఉంటాయి. లేనప్పుడు లేదు. ఒకవేళ ఎవరికైనా ఏ కారణం చేతైనా గ్రామ పంచాయతీ వారికి కనుక ఆ సందర్భంలో కనుక సప్లై చేస్తుంటే కనుక బిల్స్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నా మాకు సబ్మిట్ చేసినా మేమైతే పంచాయతీ నుంచి ఎవరైనా పేమెంట్ చేయాలి. పనిచేస్తున్న సెక్రటరీ ఎవరైనా కానీ తప్పకుండా పే చేయాల్సిన అవసరం ఉంటుంది.
పొలం పనులు చేసుకునే మహిళా కూలీలపై పిడుగు పట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన పొన్నూరు సమీపంలోని ఇటికింపాటు రోడ్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా నానుడు వాన పడుతున్న క్రమంలో బుధవారం పొన్నూరు పట్టణ శివార్లోని ఇటికింపాటు రోడ్డు వద్ద పిడుగు పడిన క్రమంలో పక్కనే పొలంలో పనిచేస్తున్న వలపర్ల మరియమ్మ, షేక్ ముసాయితా అనే మహిళా కూలీలు మృతి చెందగా మరో మహిళ నీలం మాణిక్యమ్మ తీవ్ర గాయాలతో వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహాంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మొత్తం 3 నెలలకు గాను 28,22,339 రూపాయలు విరాళాల రూపేణ వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిఎస్ శ్రీనివాసులు పర్యవేక్షణ నిర్వహించారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కొరకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ట్రస్టీ దేవాభక్తి రంగప్రసాద్, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు, భక్తులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ మహాంకాళి అమ్మవారి దేవస్థానం నందు భక్తులచే సమర్పింపబడిన హుండీ కానుకలను 22/10/2020 అనగా బుధవారం దేవస్థానం నందు గల హుండీలను తెరిచి కానుకలు లెక్కించగా 28,22,339 రూపాయల ఆదాయం వచ్చి ఉన్నది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం శ్రీ సిహెచ్ వెంకట శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ గుంటూరు వారి పర్యవేక్షణలో మరియు దేవస్థాన వ్యవస్థాప ధర్మకర్త శ్రీ డి రంగప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు భక్తులు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తడి వ్యర్థాలతో ఇంటి వద్దనే హోమ్ కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని అలవర్చుకోండి. మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు. కార్తీక మాస పంచారామ యాత్రకు ప్రత్యేక బస్ సేవలు ఆర్టీసీ డిఎం రాజశేఖర్. నిరంతర సేవా అభిలాషి తెలుగుదేశం పార్టీ వీరాభిమాని పాటిబండ్ల నరేంద్రనాథ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.